ఆస్ట్రేలియాలో ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్ జరిగింది. మన టీం ఓడిపోయింది. ట్రాఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆ ట్రాఫీ ఆస్ట్రేలియా టీంకి ఇవ్వటానికి ముఖ్య అతిథిగా అలన్ బార్డర్ను ఆహ్వానించారు. అలన్ బార్డర్ ప్రపంచంలో ఒక మేటి బ్యాట్స్మెన్, ఆస్ట్రేలియా క్రీడాకారుడే కావచ్చు, వరల్డ్ అంతా గౌరవించేటువంటి ఒక గొప్ప క్రికెటర్. డొనాల్డ్ బ్రాడ్మ్యాన్, అలన్ బార్డర్, దెర్ ఇస్ నో డిస్ప్యూట్ ఆన్ ఇట్. సో కానీ విచిత్రం ఏంటంటే ఆ ట్రాఫీ పేరేంటో తెలుసా? బార్డర్ గవాస్కర్ ట్రాఫీ. బార్డర్ ఎవరు? ఆస్ట్రేలియాకు చెందిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. గవాస్కర్ ఎవరు? సునీల్ మనోహర్ గవాస్కర్, ఇండియాస్ ఫార్మర్ క్రికెట్ కెప్టెన్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్. సో ఆ ఇద్దరి గౌరవార్థము బార్డర్ గవాస్కర్ ట్రాఫీ అని పేరు పెట్టారు. కానీ ఈ ట్రాఫీ ప్రజెంట్ గెలిచిన ఆస్ట్రేలియా టీంకు ట్రాఫీ ప్రజెంట్ చేయడానికి అలన్ బార్డర్ని ఇన్వైట్ చేశారు, సునీల్ గవాస్కర్ని ఇన్వైట్ చేయలే. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఆ ట్రాఫీ పేరు బార్డర్ గవాస్కర్ ట్రాఫీ. బార్డర్ గవాస్కర్ ట్రాఫీలో బార్డర్ను ఇన్వైట్ చేసి గవాస్కర్ని ఇన్వైట్ చేయలే. మరి గవాస్కర్ లేడా అంటే అక్కడే ఉన్నాడు. ఇన్వైట్ చేయలే. సునీల్ గవాస్కర్ చెప్పింది ఏంటంటే, ఆయనకు మ్యాచ్ బిగినింగ్లోనే చెప్పారు, ఈ ఫిఫ్త్ అండ్ లాస్ట్ సిడ్నీ మ్యాచ్ బిగినింగ్లోనే, మీరు ఇండియా గెలిస్తే లేదా మ్యాచ్ డ్రా అయితేనే మీకు పని, ఆస్ట్రేలియా గెలిచిందనుకో మీకు ఏవి పని ఉండదు అని ఆర్గనైజర్ తనకు ముందే చెప్పారట. అంటే అర్థం ఏంటి? ఇండియా గెలిస్తే డ్రా అయితే సునీల్ గవాస్కర్తో ఇప్పిస్తారు, అప్పుడు అలన్ బార్డర్ కూడా ఉంటాడు. కానీ ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం అలన్ బార్డర్ ఒక్కడే. అంటే ఇంతకన్నా రేసిస్ట్ మెంటాలిటీ ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు సునీల్ గవాస్కర్ చెప్పింది నిజమా అంటే, యాజ్ అన్ ఇండియన్ వీ ఆబ్వియస్లీ బిలీవ్ గవాస్కర్. కానీ ఆస్ట్రేలియా కూడా దీనిపైన ఇప్పటివరకు రియాక్ట్ కాలే, గవాస్కర్ అన్నది నిజం కాదు అని. గవాస్కర్కు ముందు చెప్పారా చెప్పలేదా ఆస్ట్రేలియా వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ రిమైన్స్, గవాస్కర్ అక్కడ ఉండగానే పిలవలేదు. అదైతే వాస్తవం కదా, అదైతే ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్ కదా. మరి బార్డర్ గవాస్కర్ ట్రాఫీ అయినప్పుడు బార్డర్తో ఇప్పించి గవాస్కర్తో ఇప్పించలేదు అంటే ఇంతకన్నా వైట్ రేసిజం ఇంకోటి ఉందా? సో ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాలో ఆ శ్వేతజాతి దురహంకార పాలన పోయింది, కానీ అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆ రేసిస్ట్ మెంటాలిటీ మాత్రం పోవడం లేదు. ఆస్ట్రేలియాకు చెడ్డ చరిత్ర కూడా ఉంది. ప్రపంచంలో ఒక గొప్ప క్రికెట్ నేషన్ ఆస్ట్రేలియా కాదన్న వరణం, కానీ నైతిక ప్రమాణాలు పాటించడంలో లాస్ట్లో ఉండే దేశం ఆస్ట్రేలియా. మెరిట్ అండ్ కాంపిటెన్స్లో ఇట్ మే బి నెంబర్ 1, బట్ క్యారెక్టర్లో మాత్రం లాస్ట్. స్లెడ్జింగ్ అంటారు క్రికెట్లో. ఆ వికెట్ల వెనకాల ఉండి బ్యాట్స్మెన్ను రకరకాలుగా హింసిస్తారు మానసికంగా, అతన్ని డిస్కరేజ్ చేస్తారు. అంత నీచమైన ఆన్ గ్రౌండ్ ప్రవర్తన చరిత్ర కలిగిన టీం ఆస్ట్రేలియా. ఇప్పుడు ఒక జాత్యంకర మనస్తత్వం. పేరు బార్డర్ గవాస్కర్ ట్రాఫీ, గవాస్కర్ అక్కడ ఉన్నాడు, ఆస్ట్రేలియా గెలిచింది అంటే ట్రాఫీ ఇవ్వటానికి ఆ గవాస్కర్ అవసరం లేదంటే మరి ఆ పేరు ఎందుకు పెట్టాడు బార్డర్ గవాస్కర్ ట్రాఫీ అని? ఓన్లీ అలన్ బార్డర్ ట్రాఫీని పెట్టుకుని ఎవడొద్దన్నాడు. అలన్ బార్డర్ ట్రాఫీని పెట్టుకుని ఊరేగనుండి. అందువల్ల ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీనికి అభ్యంతరం చెప్పాలి. ఇండియన్ హై కమిషనర్ షుడ్ ఎక్స్ప్రెస్ హిస్ ప్రొటెస్ట్, రికార్డ్ హిస్ ప్రొటెస్ట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇన్సల్ట్ టు సునీల్ గవాస్కర్, ఇట్స్ ఇన్సల్ట్ టు ఇండియా. ఇది ఒక రేసిస్ట్ అవుట్లుక్. అక్కడ సునీల్ గవాస్కర్ కాదు, అలన్ బార్డర్, సునీల్ గవాస్కర్లు ఇద్దరికి ఒకరంటే ఒకరికి బాగా గౌరవం కూడా. అది సునీల్ గవాస్కర్ ఇప్పుడు ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని. ఇద్దరు కూడా పోల్చదగిన ప్లేయర్లు కనుకనే బార్డర్ గవాస్కర్ ట్రాఫీ అని పెట్టాడు, బార్డర్ నాగేశ్వర్ ట్రాఫీని పెట్టలే. బార్డర్ గవాస్కర్ ట్రాఫీని పెట్టడానికి కారణం అలన్ బార్డర్తో సమాన స్థాయిలో ప్లేయర్ సునీల్ గవాస్కర్ అని. మరి ఒక ప్లేయర్ని గౌరవించే లక్ష్యం లేకపోతే, యుద్ధభూమిలో ఒక రూల్ ఉంది, ఒక వీరుడు మరో వీరుని గౌరవించాలని. కానీ మరి క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన ఈ అవమానాన్ని ప్రతి భారతీయుడు అవమానంగా భావించాలి. అండ్ వి షుడ్ ఆల్ కండెమ్ ఆస్ట్రేలియా ఏ రకమైన మినహాయింపు లేకుండా, శషభిష లేకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి. ఇట్స్ నాట్ అన్ ఇన్సల్ట్ టు సునీల్ గవాస్కర్, ఇట్స్ ఇన్సల్ట్ టు ఇండియా.